మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47, 48, 49, 50 వచనాలు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్తున్నారు. మనము ఏవైనా కూరగాయలు మార్కెట్ నుండి తెచ్చుకున్నాం అనుకోండి, లేకపోతే యజమానులు తెస్తారు. వాటిని మనం ఏం చేస్తాము, ఒక గంపలో వేసి వాటిలో ఏమైనా చెత్త చెదారం ఉందా అని తీసి బయట పడేస్తాం కదా. మిగిలిన వాటిని మనం భద్రం చేసుకుంటాం, మనకి వాడుకోవడానికి, మన ఆహారానికి వినియోగించుకోవడానికి భద్రపరుచుకుంటాం. చెత్త చెదారం అంతా ఏరి పడేస్తాం. ఏమన్నా విరిగిపోయిన పడ్డాయా, పచ్చిమిరకాయలు అయితే ఎక్కువ విరిగిపోయిన పడతాయి, అవి పడేస్తాం. అలాగే ఇంకేమైనా ఆకులు అలంలో వచ్చాయా, వాటిని కూడా తీసి బయట పడేస్తాం కదా మనం. యేసు ప్రభు వారు కూడా ఇదే ఉపమానం చెప్తున్నారు. ఇలాంటి ఉపమానం సముద్రంలో వెలవేసి పట్టిన చేపలను పోలి ఉన్నది అంటున్నాడు. సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అంటున్నాడు. నానా విధములైన చేపలు పడుతుంది సముద్రంలో విసిరినప్పుడు వల్ల. వారు దరికి లాగేసరికి నానా విధములైన చేపలు పడతాయి. అప్పుడు వారు దగ్గర కూర్చుని ఏం చేస్తారు, వాటన్నిటిని మంచి వాటిని ఏరి గంపల్లో వేసుకొని చెడ్డ వాటిని తీసి బయట పడవేస్తారు. యుగ సమాప్తి యందును ఈ విధంగానే ఉంటుంది అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏమని? దూతలు వస్తారట, మంచి వారిని తన రాజ్యానికి ప్రత్యేకించుకుంటారు. యేసు ప్రభు రాజ్యానికి చెడ్డవారిని అగ్నిగుండమునికి పాత్రలు చేస్తారు అంటున్నాడు. నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచును అంటున్నాడు. వీరిని అగ్నిగుండంలో పడవేయబడును అంటున్నాడు. ఎవరు దుష్టులను వేరుపరుస్తాడు అంటున్నాడు. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తాడు అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాము, ఆ నీతిమంతుల్లో ఉంటేనే మనకి భాగ్యం, ఆ నిత్యజీవ భాగ్యం. ఆ నీతిమంతుల్లో ఉంటేనే మనకి ఆ దేవుని యొక్క సన్నిధానం మనకి లభ్యమవుతుంది. ఆ నిరంతరము వెలుగుతూ ఉండే ఆ సన్నిధానము మనకి లభ్యమవుతుంది. ఆ పడవేయబడే చెడ్డవాటి వల్లే మనం ఉంటే మనం కూడా అగ్నిగుండం పాలైపోతాం అని ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు. దూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరుస్తాడట. వేరుపరిచి వాటిని అగ్నిగుండం పాలు చేస్తాడట. నీతిమంతులేమో దేవుని సన్నిధానానికి కొనుక్కోబడతారు. మనము మన భక్తి అంతా, మన దేవుళ్ళు, మన సాధన అంతా ఆ నీతిమంతుల జాబితాలో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దుష్టుడు ఏం చేస్తుంటాడు, అప్పుడప్పుడు గురుగులను కూడా చల్లుతూ ఉంటాడు కదా. కాబట్టి మనము జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. మన భక్తి జీవితంలో దుష్టునికి తావు లేకుండా జీవించాలి, దుష్టునికి అవకాశం ఇవ్వకుండా జీవించాలి. దేవుని యొక్క ధ్యానంలో నిత్యము ఉంటే, లోకాశలకు లోను కాకుండా ఉంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఎక్కువగా మనం గడుపుతూ ఉంటే మనము నీతిమంతుల జాబితాలో చేర్చబడతాము, దేవుని సన్నిధానానికి కొనుక్కోబడతాము. లేదా ఈ లోకంలో ఉండి భక్తి చేస్తూనే లోకాశలతో నిండిపోయి లోకము యొక్క స్థితి అంతటిని మన హృదయంలో నింపుకొని అటు ఇటు రెండు విధాలుగా జీవిస్తూ ఉంటే, దుష్టుడు వచ్చి మనల్ని చెరుపు ప్రయత్నించినప్పుడు, మనము ప్రత్యేకింపబడిన రీతిలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి మనల్ని దేవుని సన్నిధానంలో కొనిపోయే జాబితాలో ఉంచుతాడు. లేకపోతే దుష్టుని జాబితాలో ఉంటే దుష్టులందరినీ అగ్నిగుండం పాలు చేస్తాడు. మన భక్తి జీవితం అంతా ఆ దేవుని సన్నిధిలో గడపాలని, మన భక్తి జీవితం అంతా ఆ నిత్య రాజ్యమునకు వారసులము కావాలనే గాని అగ్నిగుండం పాలవ్వాలని కాదు. కాబట్టి మనం మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడదురు అంటున్నాడు. 41వ వచనంలో అయితే, తన తండ్రి కుడివైపున గొర్రెలను తన ఎడమ వైపున మేకలను ఉంచుకొని కుడివైపున ఉన్న వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటాడు, వారు లోనికి రండి అంటాడు. ఎడమవైపున ఉన్న వారిని చూచి
మీ కొరకు సిద్ధపడి ఉంచిన ఆ నరకాగ్ని పాలు కండి అని కూడా వారిని తోసేస్తాడు. ఎడం వైపున ఉన్న మేకలను, కుడి వైపున ఉన్న గొర్రెలను నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటాడు. ఎడం వైపున వారిని శపింపబడిన వారులారా అంటాడు. శపింపబడిన వారులారా, అపవాదికిని తన దూతలకును సిద్ధపరిచి ఉంచిన అగ్నిగుండంలోనికి, నిత్యాగ్నిలోనికి పోవుడి అంటాడు. అపవాదికి తన అనుచరులకు సిద్ధపరిచి ఉంచాడు దేవుడు అగ్నిగుండాన్ని. దేవుడు నీతిమంతుల కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అనీతిమంతుల కొరకు అగ్నిగుండాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అది ఎవరి కోసం అంటే దుష్టుని కొరకు, దుష్టుని అనుచరుల కొరకు. మనము మన జీవితాన్ని పరిశుద్ధముగా కొనసాగింప చేసుకున్నాము. దుష్టుని ఎదిరించడానికి శక్తి కలిగి ఉన్నాము. వాడిని మన దగ్గరకు రానియకుండా చేద్దాం. మన నీతిమత్వాన్ని వాడి ముందు ప్రదర్శిస్తే మనల్ని తాకలేడు వాడు, మనల్ని ఏమీ చేయలేడు వాడు. దేవుని యొక్క కృపను నిత్యము మనం పొందుకునే వరంగా ఉంటాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం. యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, ఉదయ కాలంలో ప్రభ వినిన బిడ్డలందరినీ ప్రభ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ నీతిమంతులుగా తీర్చబడి మీ నిత్యరాజ్య వారసులుగా చేయబడటానికి వారి భక్తి జీవితం అంతటిని మీరు పరిశుద్ధపరిచి మీ మహిమ కొరకు వారిని వాడుకొనమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.